ప్రైజ్ లార్డ్ పిల్లలు, దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎజ్రా లెసన్లో సెకండ్ పార్ట్ మనం నేర్చుకోబోతున్నాము. కాబట్టి అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకొని క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. మరొకసారి ప్రభా, మీరు మాకు ఇచ్చిన సమయానికై ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నైనా ఎజ్రా లెసన్ మేము ధ్యానించినవి ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి నైనా అతని జీవితంలో మేము నేర్చుకోవాల్సిన విషయాలను మీ ఆత్మ ద్వారా మీరు మాకు నేర్పించి మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో అందరూ క్లాస్ కోసం రెడీగా ఉన్నారు కదా. లాస్ట్ లెసన్లో ఈ లెసన్కి సంబంధించిన స్క్రిప్చర్ పోర్షన్ ఇంకా మెమరీ వర్స్ కూడా మనం చూసుకున్నాం కదా. సో లాస్ట్ లెసన్లో మనం 1 to 10 చాప్టర్స్ రీడింగ్ పోర్షన్ ఇచ్చాం కదా. సో ఈ లెసన్లో సెకండ్ పార్ట్కి సంబంధించిన రీడింగ్ పోర్షన్ 7 to 10 చాప్టర్స్ ఉంటాయన్నమాట. సో ఆ 7 to 10 చాప్టర్స్లో ఉన్న విషయాలను మనం సెకండ్ పార్ట్లో మనం నేర్చుకోబోతున్నాం. యాక్చువల్గా ఈ ఎజ్రా లెసన్లో ముఖ్యంగా మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే, ఇజ్రాయెల్ ప్రజలు బబులోను చెర తర్వాత వాళ్ళు ఏ విధంగా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, దేవుడు వారిని ఏ విధంగా నడిపించారు, ఎలాంటి అన్య రాజులని దేవుడు ప్రేరేపించి ఎవరెవరిని ప్రేరేపించి వారిని బబులోన్ నుంచి వారిని యెరూషలేంకి నడిపించాడు, ఇంకా ఎవరెవరి నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు యెరూషలేంకి తిరిగి వచ్చారనే విషయాలని ఈ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ విషయాలన్నీ కూడా ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాల్లో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి అనమాట. అవి 2 phases-గా డివైడ్ చేయబడి ఉన్నది. లాస్ట్ లెసన్లోనే మనం విన్నాం కదా. సో లాస్ట్ లెసన్లో మనం ఫస్ట్ ఫేజ్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఫేజ్ ఏంటి, జెరుబాబెల్ నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా బయటికి వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు మందిరంని ఏ విధంగా కట్టుకున్నారు అనే విషయాలని లాస్ట్ లెసన్లో నేర్చుకున్నాం. ఇంకా సెకండ్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, ఎజ్రా నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా వస్తారు, వచ్చిన తర్వాత ఎజ్రా ఏం చేస్తాడు అనే విషయాలని సెకండ్ ఫేజ్లో మనం నేర్చుకోబోతాం అనమాట. అయితే సెకండ్ ఫేజ్లో విషయాలు మనం నేర్చుకోవడానికి ముందు ఫస్ట్ ఫేజ్లో మనం ఏమేమి నేర్చుకున్నామో ఆ విషయాలను ఒకసారి మనం రికలెక్ట్ చేసుకొని సెకండ్ ఫేజ్ మనం స్టార్ట్ చేసుకుందాం అనమాట. అయితే లాస్ట్ లెసన్లో ముఖ్యంగా మనం ఏం నేర్చుకున్నాము, ఇజ్రాయెల్ ప్రజలు 70 సంవత్సరాలు వారు బబులోన్ దేశంలో చెరలో ఉన్న తర్వాత దేవుడు వారికి ఇచ్చిన మాట చొప్పున దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని ఇంకా వారిని అక్కడి నుంచి ఆయన యెరూషలేంకి వారిని నడిపిస్తాడనమాట. అయితే కోరేషు రాజు యొక్క ఏలుబడి సమయంలో యాక్చువల్గా బబులోను రాజు నెబుకద్నెజర్ ఇంకా బబులోను రాజ్యం అంతమైపోయిన తర్వాత పారసిక రాజ్యము ఏలుబడి ప్రారంభమవుతుంది అనమాట. ఆ సమయంలో దేవుడు కోరేష్ రాజు యొక్క హృదయాన్ని ప్రేరేపించి, పారసిక రాజు అయినటువంటి కోరేష్ రాజు యొక్క హృదయాన్ని ప్రేరేపించి ఇజ్రాయెల్ ప్రజల్ని ఆయన నడిపిస్తాడనమాట. యాక్చువల్గా కోరేష్ రాజును ఆ విధంగా వాడుకుంటాడనేసి అతను పుట్టడానికి ముందు 200 సంవత్సరాల ముందే ఆ విషయం యెషయా ప్రవక్త ద్వారా ప్రవచింపబడుతుంది అనమాట. అయితే కోరేష్ రాజు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి చెప్తారు, ఎవరైతే మీరు ఉన్నారో వారందరూ కూడా యూదులందరూ కూడా వెళ్ళి దేవుడి మందిరం కట్టవచ్చు అన్న సమయంలో ఆ సమయంలో జెరుబాబెల్ నాయకత్వంలో మొత్తం దగ్గర ఒక 50,000 మంది అక్కడ నుంచి యెరూషలేంకి, బబులోన్ నుండి యెరూషలేంకి వాళ్ళు బయలుదేరేసి వస్తారనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత యెరూషలేంలో దేవుని యొక్క మందిరం యొక్క పునాది వేసినప్పుడు అక్కడ శత్రువుల ద్వారా వారికి అనేక ఆటంకములు జరుగుతాయి అనమాట. కాబట్టి వారు అప్పుడు ఆ పనిని నిలిపివేస్తారు. కానీ తర్వాత దేవుడు హగ్గై ఇంకా జకర్యా ప్రవక్తని వాడుకొని తిరిగి ప్రజలని పురుకొల్పి వాళ్ళని ముందుకు నడిపించిన సమయంలో దర్యావేషు యొక్క రాజు యొక్క సమయంలో దర్యావేషు రాజు సహాయంతో తిరిగి వాళ్ళు జెరుబాబెల్ నాయకత్వంలో, యేషువా నాయకత్వంలో వారు దేవుని యొక్క మందిరం యొక్క పనిని పూర్తి చేస్తారు. టోటల్గా 4 yearsలో దేవుని యొక్క మందిరంని కడతాడనమాట. సో అది ఫస్ట్ ఫేజ్లో మనం నేర్చుకున్న విషయాలు అనమాట. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మనం నేర్చుకోబోతున్న విషయాలు ఏంటంటే, ఎజ్రా నాయకత్వంలో ఇంకొంతమంది యూదులు బబులోన్ నుండి వారు యెరూషలేంకి తిరిగి వస్తారనమాట. యాక్చువల్గా ఎజ్రా ఆయన యొక్క ధర్మశాస్త్రంలో ప్రవీణత గల వ్యక్తి, అంటే ఆయన ఒక మంచి ఎక్స్పర్ట్ స్కాలర్ అనమాట, మంచి ప్రవీణత గల శాస్త్రి అనమాట. ఆ సమయంలో అర్థహషస్త రాజు యొక్క ఏలుబడి సమయంలో ఎజ్రా నాయకత్వంలో దాదాపుగా 1800 మంది యూదులు అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరేసి వస్తారనమాట. ముఖ్యంగా ఎజ్రా దేవుని యొక్క మందిరంని అలంకరించడానికి, యాక్చువల్గా దేవుని యొక్క మందిరం ఇప్పటికీ కట్టబడింది కదా. సో ఇప్పుడు దేవుని యొక్క మందిరంని అలంకరించడానికి అక్కడ నుండి ఆయన బయలుదేరేసి వస్తాడనమాట. ఇంకా ఆయన ఏమనుకుంటాడంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రంని ఆయన ఏదైతే నేర్చుకున్నాడో తాను నేర్చుకొని దాన్ని పాటి
పాటించి ఇంక ఇజ్రాయెల్ ప్రజలకి కూడా దాన్ని నేర్పించాలనేసి ఒక దృఢ నిశ్చయం ఆయన కలిగి ఉంటాడనమాట. సో ఇప్పుడు ఎజ్రా ఏ విధంగా అక్కడికి వచ్చాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని ఏ విధంగా ఆయన ఆత్మీయంగా పురికొల్పాడు అన్న విషయాలని మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఎజ్రా వచ్చిన తర్వాత అసలుగా ఇజ్రాయెల్ ప్రజలు వారి పాపంని బట్టే కదా వారు బబులోన్ దేశానికి వారు బానిసలుగా కొనిపోబడ్డారు. కానీ తిరిగి అదే పాప స్థితిలోనికి వారు వెళ్ళిపోతుంటారనమాట. ఆ సమయంలో దేవుడు ఎజ్రాని వాడుకొని తిరిగి దేవుని మార్గంలో వారిని నడిపించడానికి దేవుడు ఎజ్రాని వాడుకుంటాడు. సో దేవుడు ఎజ్రాని ఏ విధంగా వాడుకున్నాడు, ఎలా ఇజ్రాయెల్ ప్రజల్ని ముందుకు నడిపించాడనే విషయాలని ఈ లెసన్లో నేర్చుకుంటాం అనమాట. అయితే ఇంకా దీనికి అడిషనల్గా ఏంటంటే నెహెమ్యా గ్రంథంలోని విషయాలు కూడా, నెహెమ్యాని ఇంకా ఎస్తేర్ని దేవుడు ఏ విధంగా వాడుకున్నాడన్న విషయాలని మనం ఈ లెసన్లో నేర్చుకోబోతున్నాం. కాబట్టి మీరు అందరూ లెసన్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వినాలి. ఎజ్రా యొక్క నాయకత్వంలో ఇంకొంతమంది యూదులు బబులోన్ నుంచి యెరూషలేంకి తిరిగి వాళ్ళు రావడానికి యోచన జరుగుతుంది అనమాట. యాక్చువల్లీ ఇందాక మనం విన్నాం కదా, ఎజ్రా ఒక మంచి శాస్త్రి అనమాట. ఆ సమయంలో ఉన్న రాజు ఎవరంటే అర్తహషస్త అనమాట. ఆయన చాలా నమ్మకంగా పనిచేసేవాడు. ఎంత నమ్మకంగా ఉండేవాడంటే దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నందుకు ఎజ్రా ఏ మనవి చేసినా కూడా అక్కడ రాజు ఆ యొక్క మనవిని ఆలకించేవాడు అనమాట. సో ఆ సమయంలో ఇంకా అర్తహషస్త చెప్తాడనమాట, ఎంతమంది అయితే మీరు యూదులు ఎవరైతే ఉన్నారో వారు ఎజ్రాతో పాటు ఎంతమంది అయితే తిరిగి ఈ యొక్క యెరూషలేంకి వెళ్ళాలనుకుంటున్నారో వారందరూ కూడా ఇంకా ఎజ్రాతో పాటు వెళ్ళవచ్చు అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు ఎజ్రాతో పాటు అక్కడ నుంచి వాళ్ళు ప్రయాణం అవుతారనమాట. ఇంకా ఇక్కడ అర్తహషస్త కూడా ఏం చేస్తాడంటే ఇంకా అతను వెళ్తున్న సమయంలో ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి వెండి కానీ బంగారం కానీ ఏది కావాలో అది మొత్తం కూడా మందిరం యొక్క పని కొరకు నువ్వు తీసుకోవాలనేసి ఆ విధంగా అక్కడ ఆయన కూడా అర్తహషస్త అక్కడ సహాయం చేస్తాడనమాట. ఇంకేం చేస్తాడంటే ఆయన కొంచెం ద్రవ్యం ఇస్తాడనమాట. అంటే బలి అర్పణ కొరకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి వాటన్నిటి కొరకు ఆయన కొంచెం ద్రవ్యం ఇస్తాడనమాట. ఇంకొంతమంది అధిపతులను కొంతమంది అధికారులను కూడా ఆయనతో పాటు ఇంకా పంపిస్తాడనమాట. ఇంకేమని చెప్తాడంటే వారికి నూనె కానీ లేకపోతే పిండి కానీ ఏదైనా కూడా కొదవ కాకుండా వాటన్నిటిని కూడా మీరు చూసుకోవాలనేసి ఇంకా చెప్తాడు. ఇంకేమని చెప్తాడంటే ఆయనతో పాటు వెళ్తున్న యాజకులు, లేవీలు, ఇంకా ఎవరెవరైతే గాయకులు వాళ్ళందరూ ఉన్నారో వారి దగ్గర ఎటువంటి సుంకం కానీ ఎటువంటి ట్యాక్స్ కూడా మీరు కలెక్ట్ చేయకూడదు అనేసి ఆ విధంగా చెప్తారనమాట. సో ఆ విధంగా ఎజ్రా యొక్క నాయకత్వంలో ఇంకా అక్కడ నుంచి కొంతమంది యూదులు సెకండ్ ఫేజ్లో వాళ్ళు బయలుదేరేసి వస్తారనమాట. ఆ విధంగా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా ఎజ్రాని పంపించేటప్పుడు కూడా అక్కడ కొన్ని ఇంకా ఉపకరణాలు, మందిరం యొక్క పని కొరకు కావాల్సిన ఉపకరణాలు కూడా అక్కడ అర్తహషస్త ఆయనకి సహాయం చేసి ఇంకా ఆయనకు ఒక లెటర్ రాసి అక్కడికి పంపిస్తాడనమాట. సో ఎజ్రా ఇంకా కొంతమంది ఆ విధంగా బయలుదేరిన తర్వాత వారు అహావా నది దగ్గరికి వచ్చిన సమయంలో అక్కడ 3 రోజులు అక్కడ వాళ్ళు ఆగుతారనమాట. యాక్చువల్గా అక్కడ ఎజ్రా ఏం చేస్తాడంటే వారందరితో చెప్తాడు, అక్కడ అందరూ ఉపవాసం ఉండి అక్కడ దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎజ్రా తీసుకొస్తున్న ఆ యొక్క ట్రెజరీ ఎంత అవుతుందో అది చాలా ఎక్కువ అనమాట, కొన్ని కోట్ల విలువలో ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఆ విధంగా వెళ్తున్న సమయంలో ఆ ప్రయాణంలో దేవుడు వారికి తోడై ఉండి క్షేమంగా నడిపించడానికి ఇవన్నిటి విషయాల కొరకు ఎజ్రా అక్కడ 3 దినాలు అక్కడ వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారనమాట. యాక్చువల్గా ఆయన ఏమని చెప్తాడంటే దేవుని హస్తం మాకు తోడుగా ఉంది కాబట్టి దేవుడు మమ్మల్ని క్షేమంగా నడిపిస్తాడు అనేసి ఆయన అర్తహషస్త రాజు దగ్గర చెప్తాడనమాట. చెప్పిన ఆయన ఏమనుకుంటాడంటే ఇంకా రథములను కార్బలంను అడగడానికి నాకు సిగ్గుగా అనిపించింది అని చెప్తాడంటే ఎజ్రాకి దేవుని మీద ఎంత విశ్వాసం ఉంది అనేసి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుడు తోడై ఉన్నాడు, మమ్మల్ని క్షేమంగా నడిపిస్తాడని చెప్పిన ఎజ్రా ఇప్పుడు అక్కడ కార్బలంను అడిగాడు అనుకో, అంటే దాని అర్థం ఏంటి, దేవుని మీద అతనికి నమ్మకం లేదా అన్న ఒక విషయం అక్కడ వస్తుంది కదా. కాబట్టి ఎజ్రా అవేవి కూడా అడగకుండా, అది అడగడం అతనికి సిగ్గుగా కనిపిస్తుంది కాబట్టి అవేవి అడగకుండా అది ఆయన అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరుతారనమాట. సో ఉన్న ఆ ధనము, ఆ యొక్క విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎంతమంది అవుతున్నారో వాళ్ళంతమందిలో వాళ్ళు డివైడ్ చేసుకుని ప్రయాణం ప్రారంభిస్తారు. ఎందుకంటే ప్రయాణంలో ఎంతోమంది దొంగలు ఉంటారు. ఇంకా అదే సమయంలో బబులోన్ నుంచి యెరూషలేంకి రావడం అనేది అది చిన్న సమయం కాదనమాట. యాక్చువల్గా వాళ్ళు మొదటి నెలలో మొదటి దినంలో వారు ప్రయాణంని స్టార్ట్ చేస్తారు. వాళ్ళు యెరూషలేం చేరుకోవడానికి 5వ నెలలో మొదటి దినంలో వాళ్ళు వస్తారు. అంటే టోటల్గా 4 మంత్స్ వాళ్ళు జర్నీ చేయాలి. 4 మంత్స్లో కూడా వాళ్ళు క్షేమంగా ఆ ధనంని వాటన్నిటిని తీసుకొని రావాలి. సో ఇంత ప్రయాణంలో కూడా దేవుడు వారికి తోడై ఉండి దేవుని వారి క్షేమకరంగా యెరూషలేంకి నడిపిస్తారనమాట. సో యెరూషలేంకి వచ్చిన తర్వాత ఎజ్రా ఇంకా అక్కడ ఆయన రాజు పంపించిన ఉత్తరం అవన్నిటిని చూసి ఇంకా కానుకల రాజు ఏదైతే పంపించాడో అవన్నిటికీ కూడా ఇజ్రాయెల్ ప్రజలకి ఆయన
చూపించి ఇంకా అక్కడ ఇస్తాడనమాట. అయితే ఈ విధంగా జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే, కొంతమంది పెద్దలు ఎజ్రా దగ్గరికి వచ్చి ఏమని చెప్తారంటే, ఇప్పుడు లేవీయులలో, యాజకులలో, ఇంకా అధిపతులైన వారిలో, ముఖ్యులైన వారిలో కొంతమంది ఏం చేశారంటే, కనానీయులు, హిత్తీయులు, ఇంకెవరెవరైతే పెరిజీలు ఆ దేశంలో అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అన్య స్త్రీలని కొంతమందిని వారు వివాహం చేసుకున్నారు అనేసి, అయితే అందులో ఎక్కువ మంది అధిపతులు ఇంకా ముఖ్యులైన వారే ఉన్నారు అనేసి ఆ విధంగా ఎజ్రాకి చెప్తారనమాట. ఎజ్రా ఆ విషయం విన్నప్పుడు చాలా షాక్ అయిపోతాడు. ఆయనకి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ విషయం. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఇజ్రాయెల్ చరిత్ర మనం చూస్తే మనకేం అర్థమవుతుంది, వారు దేవునికి విరోధంగా నడిచిన కారణాన్ని బట్టే, దేవుని ఆజ్ఞలని, వారి కట్టడలని అనుసరించకుండా అన్యులతో వారు కలిసిపోయి దేవుని మందిరంని అపవిత్రపరిచి ఆ విధంగా పాపం చేసిన కారణాన్ని బట్టే దేవుడు వారిని చెరకు అప్పగించాడు కదా. సో ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన వీళ్ళు ఎలా ఉండాలి, ఇప్పటికైనా వారు భయంతో వణుకుతూ ఉండాలి కదా, కానీ వాళ్ళు ఆ విధంగా లేరు. కాబట్టి ఇంకా ఎజ్రాకి చాలా భయం వేస్తుంది అనమాట. వారు భయపడని వారిగా ఉన్న విషయాన్ని చూసి ఆయన చాలా భయపడిపోయి ఆయన ఏం చేస్తాడంటే, ఇంకా ఆయన వస్త్రంలను చింపుకొని ఇంకా మోకాళ్ళ మీద కూర్చొని ఇంకా ఆయన ఏడుస్తాడనమాట. ఇంకా అక్కడ ఆయన ఆ విధంగా ఉదయం నుంచి సాయంకాలం బలి అర్పణ సమయం వరకు కూడా ఆయన ఆ విధంగానే ఆస్టానిషింగ్గా అట్లా కూర్చుండిపోతాడనమాట. ఇంకా సాయంకాలం వేళకి ఆయన మెల్లిగా తేరుకొని ఆయన దేవుని సన్నిధిలో ఆయన మోకరించి ఆయన ప్రార్థన చేయడం మొదలు పెడతాడనమాట. ఆయన చేసిన ప్రార్థన యాక్చువల్గా మనకి బైబిల్లో చూస్తే చాలా ఎంతో వేదనతో, ఎంతో పశ్చాత్తాపంతో ఆయన చేసినట్టుగా కనబడుతుంది అనమాట. అక్కడ ఆయన ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభా నా ముఖంను నీ వైపు ఎత్తడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉంది, మా అపరాధములు మా తల కంటే కూడా పైగా ఉన్నాయి, మా అపరాధములు, మా దోషములు ఆకాశం కంటే కూడా ఎత్తుగా ఉన్నాయి. అయితే మా పితరులు ఈ విధంగా పాపం చేసిన కారణాన్ని బట్టే కదా ప్రభా నువ్వు చెరకు అప్పగించావు, మేము సిగ్గునుంది వారిగా అయిపోయాము. అయితే ఇప్పుడు మళ్ళీ మా యొక్క మనోనేత్రములను తెరిచి మమ్మల్ని కొంచెం తెప్పరిల్ల చేసి ఈ దాసత్వంలో నుంచి మీరు మమ్మల్ని కొంచెం విడిపిస్తున్నారు, మమ్మల్ని ఒక శేషంగా మీరు నిలిపి ఉన్నారు, మమ్మల్ని ఈ మందిరం కట్టుకోవడానికి, యెరూషలేము గోడలు బాగు చేసుకోవడానికి, ఇదంతా బాగు చేసుకొని ఒక ఆశ్రయంని నిలుపుకోవడానికి నువ్వు మా మీద కృప చూపించావు. ఇంత కృప చూపించిన మీ ఎడల మేమేం చెప్పగలము, ఇంత మేలు చేసిన మీ ఎడల మేమేం చెప్పగలము. ప్రవక్తలు వీరంతా చెప్పిన ప్రకారంగానే అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దని చెప్పిన ప్రకారంగానే వారు ఆ విధంగా ఉండలేని కారణాన్ని బట్టే కదా నువ్వు మమ్మల్ని శిక్షకు అప్పగించావు. మా మీద రావాల్సిన శిక్షలో నువ్వు కొంచెం ఇచ్చావు. అసలు పూర్తిగా శిక్ష ఇస్తే మేము భరించుకునే వాళ్ళం కాదు, కొంచెమే శిక్ష ఇచ్చావు. అయితే తిరిగి మళ్ళీ మేము విధంగా పాపం చేస్తే ఈ శేషం కూడా ఉండకుండా నువ్వు మమ్మల్ని పూర్తిగా నశింపజేస్తావు కదా, అంతగా మా మీద కోపగించుకుంటావు కదా, నువ్వు గొప్ప దయాళుడవైన దేవుడు అనేసి ఆ విధంగా ఇజ్రాయెల్ యొక్క పరిస్థితిని బట్టి ఆయన ఎంతో వేదనతో, దుఃఖంతో మేము పాపం చేసిన వారము అని వారి పాపం అంతటిని కూడా ఎజ్రా అక్కడ ఒప్పుకుంటూ ఎంతో వేదనతో ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తాడనమాట. ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, ఇంకా పురుషులు, చిన్నవారేమి పెద్దవారేమి అందరూ కూడా వారి పాపంని గుర్తు చేసుకుని వాళ్ళు చాలా బహుగా ఏడుస్తారనమాట. ఇంకా శకున్య ఏమని చెప్తాడంటే, అవును నిజంగా మేము అన్య స్త్రీలని పెళ్లి చేసుకొని మేము దేవునికి విరోధంగా మేము పాపం చేసాము, ఆయన ఎదుట మేము అపరాధం చేసాము, ఇప్పుడు మేము మా నడవడిని సరిదిద్దుకుంటాము, వారిని మేము విడిచిపెట్టేస్తాము, వారిని ఇంకా వెలివేస్తాము, ఆ స్త్రీలని వారికి పుట్టిన పిల్లలందరినీ కూడా వెలివేస్తామని దేవుని సన్నిధిలో మేము నిబంధన చేసుకుంటున్నాము అనేసి ఆ విధంగా వాళ్ళు అక్కడ చెప్తారనమాట. వారు చెప్పిన ప్రకారంగా ఎజ్రా వారితో ప్రమాణం చేపిస్తాడనమాట. యాక్చువల్గా ఈ విషయం మనకి ఏమనిపిస్తుంది, వీళ్ళు దేవుడు చెప్పిన ప్రకారంగా అయితే దేవుని పిల్లలైన వారు, ప్రత్యేకింపబడిన వారు అన్యులతో సహవాసం చేయకూడదు, అన్యులను వివాహం చేసుకోకూడదు కదా, అది దేవునికి విరోధమైన పాపం కదా. వాళ్ళు మళ్ళీ ఆ పాప స్థితిని వాళ్ళు అక్కడ చేశారనమాట. కాబట్టి ఇంకా వాళ్ళు ఇప్పుడు వారు దేవునికి ఒక శేషంగా, ఒక రెమనెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఒప్పుకోలు జరిగింది కాబట్టి వాళ్ళు తప్పుని ఒప్పుకున్నారనమాట. అప్పుడు వారు ప్రమాణం చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎజ్రా ఇంకా అసలు ఆహారం కానీ, భోజనము, పానీయం ఏది కూడా తీసుకోడనమాట. ఆయన ఆ విధంగానే ఉపవాసం ఉండి తన గదిలోనికి వెళ్ళిపోయి ఇంకెంతో ఏడుస్తూ పశ్చాత్తాపంతో ఇజ్రాయెల్ ప్రజల విషయంలో ఆయన ప్రార్థన చేస్తాడనమాట. ఇంకా ఆయన ఏమని చాటింపిస్తాడంటే, అయితే ఎవరెవరైతే ఈ విధంగా చేసిన వాళ్ళు ఉన్నారో, యెరూషలేములో ఎంతమంది అవుతున్నారో వారందరూ కూడా 3 దినముల లోపల
ఇక్కడ మందిరం దగ్గరికి రావాలి అనేసి. ఎవరైతే రారో వారి యొక్క ఆస్తి అంతా కూడా జప్తు చేయబడుతుంది, ఇంక ఇజ్రాయెల్ లెక్కలో నుంచి వాళ్ళు కొట్టివేయబడతారు అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు ఇంకా తమ పాపం నొప్పుకున్న వారందరూ కూడా 3 దినముల తర్వాత వారు ఎజ్రా యుద్ధకి వాళ్ళు తిరిగి వస్తారనమాట. ఆ సమయంలో యాక్చువల్గా అది డిసెంబర్, గొప్ప వర్షం అక్కడ కురుస్తుంటుంది అనమాట. డిసెంబర్ యాక్చువల్గా ఏంటి, ఫుల్ చలి. ఆ చలిలో అంత వర్షంలో కూడా వారు తమ పాప స్థితిని ఒప్పుకొని వారు అక్కడికి వచ్చి దుఃఖపడుతూ ఉంటారనమాట. అంత వర్షంలో కూడా ఎజ్రా లేసి ఇంకా వారికి చెప్పడం ప్రారంభిస్తాడు. ఆయన స్ట్రిక్ట్గా అక్కడ వారి పాపాన్ని ఖండిస్తాడనమాట. ఎటువంటి సర్దుబాటు కూడా అక్కడ ఆయన చేయడు. మీరు యెహోవాకి విరోధంగా పాపం చేశారు కాబట్టి మీరు ఇప్పుడు ఒప్పుకొని దాని నుండి పశ్చాత్తాపపడి మీ అపరాధముల విషయమే మీరు దుఃఖపడాలి అనేసి ఆ విధంగా చెప్పినప్పుడు వారు తప్పకుండా మేము ఆ విధంగా అన్య స్త్రీలను వెలివేస్తాము, మా పాప విషయంలో మేము అపరాధులము అనేసి ఆ విధంగా వారు అక్కడ ఒప్పుకుంటారనమాట. ఆ విధంగా ఒప్పుకున్న సమయంలో ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక నియమం ప్రకారంగా వారు విడిపించుకోవాలి. కాబట్టి నియమం ప్రకారంగా మేము ఆ పనిని జరిగిస్తాం కాబట్టి మాకు కొంత సమయం ఇవ్వమనేసి వాళ్ళు అడిగినప్పుడు ఎజ్రా దానికి కొంతమంది అధిపతులను, కొంతమంది న్యాయాధిపతులను ఆ యొక్క పని విషయంలో వారు నియమిస్తారనమాట. అదంతా పూర్తి అవ్వడానికి ఆ యొక్క స్త్రీల నుండి వారు వాళ్ళ నుంచి వేరైపోవడానికి మొత్తం వారికి ఒక 2-3 నెలల సమయం పడుతుంది అనమాట. ఈ విధంగా ఎజ్రా యొక్క సమయంలో వారి పాపంలో విషయమై పశ్చాత్తాపపడి తిరిగి దేవుని తట్టు వారు తిరుగుతారనమాట. ఒక గొప్ప స్పిరిచువల్ రివైవల్ ఎజ్రా యొక్క సమయంలో జరుగుతుంది. అంటే దేవుడు ఎజ్రాని ఎందుకు వాడుకున్నాడు, ఆత్మీయ విషయంలో వాళ్ళు తప్పిపోతున్న సమయంలో తిరిగి వారిని ఆత్మీయ విషయంలో, దేవుని సంబంధమైన విషయంలో వారిని నిలబెట్టడానికి, వారిని ఆత్మ సంబంధంగా పురికొల్పడానికి దేవుడు అక్కడ ఎజ్రాని వాడుకున్నాడు. సో ఈ విధంగా దేవుడు ఎజ్రాని వాడుకొని ఇజ్రాయేలీలో తమ పాప విషయంలో వారు పశ్చాత్తాపపడి తిరిగి దేవుని వైపు తిరిగేలాగున దేవుడు అక్కడ ఎజ్రాని వాడుకున్నట్టుగా మనం చూస్తామన్నమాట. ఈ విధంగా ఎజ్రా ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో 25 సంవత్సరాలు ఆయన సేవ చేస్తాడనమాట. ఆయన దేవుడి చిత్త ప్రకారంగానే ఆయన అక్కడికి వచ్చి ప్రజలని ఆయన పురికొల్పుతాడనమాట. యాక్చువల్గా ఆయన దేవుని యొక్క మందిరంని అలంకరించాలన్న ఉద్దేశంతో అక్కడ నుండి బయలుదేరుతాడనమాట. అనేక బంగారము, వెండి అవన్నీ తీసుకొని ఆయన బయలుదేరుతాడు కదా. ఇంకా ఆయన వచ్చిన ప్రకారంగానే ఇంకా ప్రజలని ఆత్మీయంగా ఆయన పురికొల్పి ప్రజలను కూడా ముందుకు నడిపిస్తాడనమాట. ఇంకా 12 to 13 years ఇంకా దాని తర్వాత ఎజ్రా మనకి ఎక్కడ కూడా ఆయన గురించి రాయబడినట్టుగా మనకు కనబడదు అనమాట. అయితే నెహెమ్యా గ్రంథంలో ఒక అధ్యాయంలో ఆయన ఇజ్రాయెల్ ప్రజలకి బోధిస్తున్నట్టుగా, ఇంకా ప్రజలు పశ్చాత్తాపపడి తమ పాపస్థితిని ఒప్పుకుంటున్నట్టుగా అక్కడ నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంటుంది అనమాట. ఏ విధంగా ఆయన గురించి ఏమని చెప్పబడుతుంది అంటే, తిరిగి ఆయన అర్థహశస్త యొక్క ఆయన రాజ్యానికి కానీ వెళ్ళి ఉండవచ్చు, లేకపోతే ఆయన ఈ యొక్క పాత నిబంధన గ్రంథం యొక్క గ్రంథాలని రాయడంలో ఆయన నిమగ్నమై ఉండవచ్చు అనేసి స్కాలర్స్ ద్వారా చెప్పబడుతుంది అనమాట. యాక్చువల్గా స్కాలర్స్ ఆయన గురించి ఏమని చెప్తారంటే, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఇంకా దినవృత్తాంతముల గ్రంథములన్నీ కూడా ఎజ్రా ద్వారానే రాయబడినాయి అనేసి ఆ విధంగా చెప్పబడుతుంది అనమాట. ఇంక ఇప్పుడు మనకి ఏదైతే క్రోనలాజికల్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధనలో యొక్క గ్రంథంలో, పుస్తకంలో ఏ విధంగా అయితే ఆర్డర్లో ఆదికాండం నుంచి మలాకి వరకు ఒక ఆర్డర్లో ఉన్నాయి కదా, ఆర్డర్ అంతా కూడా ఎజ్రాని సెట్ చేసినట్టుగా అక్కడ స్కాలర్స్ చెప్తారనమాట. ఈ విధంగా ఎజ్రా దేవుని చేతిలో ఒక నమ్మకమైన వ్యక్తిగా అతను వాడబడ్డాడనమాట. ఇంకా ఎజ్రా సమయంలో ఏమని చెప్పబడుతుందంటే, బబులోన్లో వాళ్ళు ఉంటున్న సమయంలో యాక్చువల్గా బబులోన్ నుంచి అందరూ కూడా తిరిగి రాలేదు, కొంతమంది అక్కడ ఉండిపోయారు, అక్కడే స్థిరపడిపోయారు కదా. సో ఆయన సమయంలో వారు అందరూ ఒక కాంగ్రిగేషన్గా కూడుకొని అక్కడ దేవుని ఆరాధించి ఉండవచ్చు. ఎందుకంటే అక్కడ వారికి మందిరం లేదు కాబట్టి దేవుని అక్కడ వారు ఆరాధించి ఉండవచ్చు అనేసి ఆ విధంగా స్కాలర్స్ ద్వారా చెప్పబడుతుంది అనమాట. అయితే ఇక్కడ ఈ విధంగా ఎజ్రా దేవుడు తన పని కొరకు అతన్ని వాడుకుంటాడు. ఇంకా మిగతా పని తర్వాత యెరూషలేము విషయంలో దేవుడు నెహెమ్యాని వాడుకుంటాడనమాట. 445 BCలో నెహెమ్యా అర్థహశస్త దగ్గర ఆయన సెలవు పొందుకొని ఆయన యెరూషలేముకి వచ్చి, యాక్చువల్గా మందిరం కట్టబడింది కానీ ప్రాకారం లేవి కూడా కట్టబడలేదు కదా. ఇప్పుడు ఒక సిటీకి ప్రాకారం లేకపోతే శత్రువులు ఎప్పుడైనా రావచ్చు, అది సేఫ్టీ కాదు కదా. కాబట్టి ఆ సమయంలో అర్థహశస్త టైంలో దేవుడు తన పనిని జరిగించడానికి ఇంకొంతమందిని కూడా వాడుకుంటాడనమాట. యాక్చువల్గా ఎజ్రా యెరూషలేముకి రాకముందుకు ఎస్తేరు మీకు తెలుసు కదా, ఆల్రెడీ మీరు ముందు లెసన్స్లో విన్నారు. ఎస్తేరు ఆమె పారసిక దేశపు రాణిగా మారుతుందనమాట. ఆ సమయంలో యూదులకి ఇంకొంచెం స్వాతంత్రం ఎక్కువ అవుతుంది అనమాట. దాని తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు
జెరుబాబెల్ సమయంలో మందిరం కట్టబడింది కదా, కానీ యెరూషలేం చుట్టూ ఇంకా ప్రాకారంలో కూడా కట్టబడలేదన్నమాట. యాక్చువల్గా ప్రాకారంలో లేకపోతే పట్టణంకి, సిటీకి ఒక సేఫ్టీ అనేది ఉండదు కదా, కాబట్టి ప్రాకారంలో కావాలి. కాబట్టి నెహెమ్యా అర్తహషస్త రాజు దగ్గర ఆయన గిన్నె అందించేవాడిగా పనిచేసేవాడు అనమాట. అంటే కప్ బైరర్గా ఆయన పనిచేసేవాడు అనమాట. యాక్చువల్గా గిన్నె అందించేవాడంటే యాక్చువల్గా వాళ్ళు ఏం చేయాలంటే రాజు దగ్గరే ఉండి రాజు తింటున్న ఆహారం, ఆయన తీసుకుంటున్న ద్రాక్షరసం ఏదైతుందో వారు కేర్ఫుల్గా, జాగ్రత్తగా వారు ఆయనకి అందించాలన్నమాట. ఇంకొన్ని సమయాలలో ఏం జరుగుతుందంటే ఎవరైనా రాజుకి దాంట్లో విషయం ఏమైనా పెట్టారా అది తెలుసుకోవడానికి కూడా స్వయంగా వాళ్ళు ఈ కప్ బైరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొని దాన్ని టెస్ట్ చేసి ఇంకా రాజుకి అందించవలసి వస్తుంటుంది. అంటే ఇది ఒక హైలీ అఫీషియల్ పొజిషన్ అనమాట. అంటే ఒక ఉన్నతమైన పదవి అనమాట. చాలా నమ్మకమైన వారికి మాత్రమే ఈ పదవి అప్పగింపబడుతుంది అనమాట. సో నెహెమ్యా అర్తహషస్త రాజు దగ్గర ఆయన గిన్నె అందించేవాడిగా ఉంటున్న సమయంలో ఆయన రాజు దగ్గర నుండి సెలవు పొందుకొని ఇంకా ఆయనలో ప్రాకారంలో కట్టాలని, ఇంకా గుమ్మములను, యెరూషలేం యొక్క గుమ్మములన్నిటిని కూడా బాగు చేయాలనేసి ఆయనలో ఒక వేదన కలిగి, ఒక యెరూషలేం విషయంలో ఒక దుఃఖం కలిగి ఆయన ఏం చేస్తాడంటే రాజు దగ్గర సెలవు పొందుకొని ఇంకా అక్కడ నుండి వచ్చి అక్కడ ఉంటున్న సమయంలో అక్కడ కొంతమంది దగ్గర ఆయన యూదులను కొంతమందిని పోగేసి ఇంకా యెరూషలేం పట్టణం యొక్క గుమ్మములను ఇంకా ప్రాకారంలన్నిటిని కూడా ఆయన బాగు చేస్తాడనమాట. ఆ సమయంలో టోబియా ఇంకా సన్బల్లటు నుంచి అనేక ఆటంకములు ఆయనకి జరుగుతుంది అనమాట. అయినప్పటికీ కూడా నెహెమ్యా నమ్మకంగా దేవుని యొక్క పనిని అక్కడ ముగిస్తాడనమాట. ఈ విధంగా యాక్చువల్గా ఆ సమయంలో మలాకి ప్రవక్తను కూడా దేవుడు వాడుకుంటాడు ప్రజలని సరి చేయడానికి, దేవుని మార్గంలో నడిపించడానికి మలాకిని కూడా దేవుడు అక్కడ వాడుకుంటాడనమాట. ఈ విధంగా దేవుడు సమయానికి ఒక్కొక్కరిని వాడుకొని ఇంకా ఒక్కొక్కరి హృదయాలను ప్రేరేపించి దేవుడు అనేకులని నిలబెట్టుకొని ఈవెన్ అన్య రాజుల యొక్క హృదయాలను ప్రేరేపించి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకి చేసిన వాగ్దానం ఆయన ఏదైతే చెప్పి ఉన్నాడో ఇర్మియా ద్వారా వాటన్నిటిని కూడా దేవుడు సమయానికి నెరవేరుస్తూ వచ్చి మందిరం యొక్క పని, ప్రాకారం యొక్క పని అన్నిటిని కూడా జరిగేటట్టుగా దేవుడు చూశాడు. ఇక్కడ నిజంగా దేవుడు చెప్పినట్టుగానే ఏ శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ ఇవన్నీ జరగడం వెనకాల ఎవరి హస్తం ఉంది? దేవుడే అన్ని విషయాలను ఒక్కొక్క హృదయాలను ప్రేరేపించి తన ఆత్మ ద్వారానే సమస్తం జరిగించాడు. కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు ఏమని, శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారానే సమస్తం జరుగుతుందని దేవుడు ఆ విధంగా చెప్పాడు కదా. చెప్పిన ప్రకారంగానే దేవుడి పనులన్నీ కూడా జరిగించాడనమాట. కాబట్టి ఇంకా ఈ లెసన్లో మనం చూసుకోవాల్సిన మీనింగ్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఇప్పుడు హగ్గై యొక్క మాటకి అర్థం ఏంటంటే పండుగ యందు ఆనందించువాడు, బిలవర్డ్ ఇన్ ద ఫీస్ట్. జకరియా యొక్క అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకం చేసుకొనును, అంటే జెహోవా రిమెంబర్స్. ఇంకా మలాకి యొక్క అర్థం ఏంటంటే నా దూత, మై మెసెంజర్. నెహెమ్యా యొక్క అర్థం ఏంటంటే యెహోవా ఓదార్పు, అంటే జెహోవా ఇస్ ద కంఫర్టర్. ఈ విధంగా ఈ లెసన్లో మీనింగ్స్ కూడా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. అయితే ఈ లెసన్లో మనము ముఖ్యంగా దీన్ని షార్ట్కట్గా చూస్తే యాక్చువల్గా మనకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఒక టేబులర్ ఫామ్లో మనం దీన్ని చూసుకుందాం. అయితే ఇజ్రాయెల్ ప్రజలు చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత ఏ సంవత్సరంలో ఏ విషయాలు జరిగాయి అనేది షార్ట్కట్గా మనం చూసుకుంటే యాక్చువల్గా ఈ లెసన్ చాలా సింపుల్గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మనకు తెలుసు కదా, నెబుకద్నెజర్ 606 సంవత్సరంలో BC 606లో యూదులని ఆయన బబులోన్ దేశానికి బానిసలుగా తీసుకెళ్లాడు. సో ఆఫ్టర్ 70 ఇయర్స్ తర్వాత వాళ్ళు తిరిగి యెరూషలేంకి వస్తారనమాట. సో 606 నుంచి 70 ఇయర్స్ మనం బ్యాక్ తీసుకుంటే యాక్చువల్గా అది 536 BC. అయితే కోరేషు పరిపాలనలో ఫస్ట్ ఇయర్లో అంటే BC 537లో జెరుబాబెలు నాయకత్వంలో కొంతమంది యూదులు బబులోన్ నుంచి తిరిగి వాళ్ళు యెరూషలేంకి వస్తారనమాట. యెరూషలేంకి వచ్చిన తర్వాత 517 BCలో ఆలయం, దేవుని యొక్క ఆలయం కట్టబడుతుంది అనమాట. కట్టబడిన తర్వాత 479 BCలో ఎస్తేరు రాణిగా మారినప్పుడు యూదులకి కొంచెం స్వాతంత్రం దొరుకుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే BC 458లో ఎజ్రా వచ్చి ప్రజలు వారు తప్పిపోతున్న సమయంలో, అంటే దేవుని మార్గం నుండి వారు తొలగిపోతున్న సమయంలో ఆత్మీయంగా వారిని మళ్ళీ ఆయన వచ్చి వారిని స్థిరపరుస్తాడనమాట. ఆయన తర్వాత BC 445లో నెహెమ్యా వచ్చి యెరూషలేం యొక్క ప్రాకారంలని, దాని గుమ్మంలని 52 డేస్లోనే ఆయన కడతాడనమాట. ఈ విధంగా ఈ లెసన్ని షార్ట్కట్లో మనం అర్థం చేసుకోవాలంటే ఏ ఇయర్లో ఏం జరిగిందో ఇలా మీరు చార్ట్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ లెసన్ నుంచి మనం ఎజ్రా జీవితం నుంచి ఇంకా
ఈ లెసన్లో జరిగిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ విషయాల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామో ఒక్కొక్కటిగా మనం చూస్తాం. యాక్చువల్గా ఈ లెసన్లో మనం ఎజ్రా ఒక్క విషయమే కాదు కానీ ఎజ్రా గ్రంథంలో ఉన్న ఇంకొన్ని విషయాలు కూడా మనం నేర్చుకున్నాం. సో ఈ అన్ని విషయాల ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అనే విషయాలని మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు చూసుకుందాం. ఈ లెసన్లో మనం నేర్చుకుంటున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎజ్రా జీవితంలో మనం చూస్తే యాక్చువల్గా ఎజ్రా ధర్మశాస్త్రం యందు ప్రవీణత గలవాడుగా మనం చూస్తున్నాం అనమాట. అంటే ధర్మశాస్త్రంలో ఆయన చాలా స్కిల్ఫుల్ పర్సన్, అంటే టాలెంటెడ్ పర్సన్గా మనకు కనబడుతున్నాడు. యాక్చువల్గా ఎజ్రా ఒక విషయం చూస్తే, వారి తల్లిదండ్రులు ఎజ్రా యాక్చువల్గా యూదా దేశంలో పుట్టలేదు. ఆయన వారి తల్లిదండ్రులు బబులోన్ దేశంకి వారు బానిసలుగా కొనుకోబడిన తర్వాత ఆయన బబులోన్ దేశంలో జన్మిస్తాడనమాట. కాబట్టి ఎజ్రాని బబిలోన్ జూడ్ అని పిలుస్తారనమాట. యాక్చువల్గా అక్కడ ఉంటున్న సమయంలో యాక్చువల్గా ఆయన అక్కడుండి కూడా శత్రు దేశంలో ఉండి కూడా ఆయన ధర్మశాస్త్రం అందు ప్రవీణత గలవాడిగా మనకు కనబడుతున్నాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు, ఇంకా ధర్మశాస్త్రంలో అనేక విషయాలు చిన్నప్పటి నుండే ఆయన అక్కడ ఉంటున్నా కూడా నేర్చుకొని ఉండవచ్చు కదా. అయితే ఇప్పుడు మనం కూడా దేవుని వాక్యం విషయంలో మనం కూడా ప్రవీణత గలవారిగా, అంటే స్కిల్ఫుల్గా, అంటే ఒక నైపుణ్యం గలవారిగా మనం ఉండాలి. అయితే మనం ఏ విధంగా దేవుని యొక్క వాక్యం విషయంలో నైపుణ్యం గలవారిగా ఉండగలుగుతాము? ఏ విధంగా అంటే ప్రతిదినం మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. ఇంకా ఆరాధన సమయంలో కానీ, ఇంకా పెద్దలు మనకు నేర్పిస్తున్న విషయాల్లో కానీ దేవుని వాక్యం మనం ఎన్నిసార్లు వింటున్నామో ఆ వాక్యంలన్నిటిని కూడా మనం శ్రద్ధగా విని వాటిని నేర్చుకోవాలి. యాక్చువల్గా యేసయ్య విషయం కూడా చూస్తే మనం చదువుతాం కదా, ఆయన చిన్న వయసులోనే ఆయన దేవుని దయందు, మనిషి దయందు, దేవుని జ్ఞానమందు కూడా ఆయన ఎదిగిన వాడుగా కనబడుతున్నాడు. అంటే ఒక స్పిరిచువల్ నాలెడ్జ్ మనకి అవసరం అనమాట. ఆయన 12 సంవత్సరాల వయసులోనే యెరూషలేం మందిరంలో కూర్చుని బోధిస్తున్న వారి మధ్యలో ఆయన ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కనబడుతుంది అనమాట. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిదినము దేవుని వాక్యంని చదివే వారిగా ఉండాలి. యాక్చువల్గా మన స్కూల్ విషయాలను బట్టో, కాలేజ్ విషయాలను బట్టో మనం చాలా బిజీగా ఉంటాం కదా. అయినప్పటికీ కూడా మనం ఒక షెడ్యూల్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఏదో కొంత సమయం డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అలా మనం టైం తీసుకొని తప్పకుండా అది కంపల్సరీగా మనం అదొక విషయంగా మనం పెట్టుకోవాలి. ఖచ్చితంగా నేను ఈరోజు దేవుని వాక్యం చదవాలి అనేసి ఆ విధంగా మీరు ఒక నియమం పెట్టుకొని షెడ్యూల్ ప్రకారంగా మీరు దేవుని వాక్యంని చదవాలి. ఇంకా అదే సమయంలో అదేవైనా విషయాలు అర్థం కానప్పుడు మీ సండే స్కూల్ టీచర్స్ని కానీ, పేరెంట్స్ని కానీ, పెద్దవారిని కానీ అడిగి మీరు ఆ విధంగా నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం పెరుగుతున్న సమయంలో దేవుని వాక్యం విషయంలో మనం ప్రవీణత గలవారిగా ఉండగలుగుతాం. ఇంకా పెద్దగా ఇంకా దేవుని చేతిలో ఒక మ్యాసివ్గా మనం వాడబడతాం అనమాట. ఇంకా సెకండ్ విషయం మనం చూస్తున్నామంటే, ఎజ్రా ఏం చేశాడంటే ఆయన ధర్మశాస్త్రంను పరిశోధించి ఆయన దాని యందు నడుచుకొని తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకి దానిని నేర్పించాడనమాట. అంటే ఆయన చదివాడు, దాని ప్రకారంగా నడుచుకున్నాడు, ఆ తర్వాత ప్రజలకి వాటిని నేర్పించాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? వాక్యంని చదవాలి, చదివిన తర్వాత దాని ప్రకారంగా మనం జీవించాలి. ఆ సమయంలో మనం ఇతరులకి చెప్పాలి. ఏదో చదవడం అంటే ఏంటి? ఏదో జ్ఞానం సంపాదించడానికో లేకపోతే బైబిల్ నాలెడ్జ్ రావడానికో మనం చదవడం కాదు. కానీ ప్రతి వాక్యం దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆ వాక్య ప్రకారంగా మనం జీవించి దాని ప్రకారంగా నడుచుకోవడానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, దాని ప్రకారంగా మన జీవితంలో జీవించాలి. ఆ తర్వాత మనం ఇతరులకి దేవుని విషయంలో మనం సాక్షులుగా ఉండి వారికి మనం చెప్పాలన్నమాట. ఇంకా థర్డ్ విషయం మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు తనని ప్రజలు ఆరాధించాలని, వారి విషయాలకంటే కూడా దేవుని యొక్క విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని దేవుడు చూస్తాడనమాట. యాక్చువల్గా ఇక్కడ ఇజ్రాయెల్ విషయంలో మనం చూస్తాం కదా, ఎప్పుడైతే మందిరం ఆపివేయాలని వాళ్ళకు ఒక ఆర్డర్ వచ్చిందో వాళ్ళు దేవుని మందిరం పనిని ఆపేశారు, వాళ్ళ పనులు సొంతంగా చూసుకున్నారు. కానీ హగ్గై ద్వారా తిరిగి దేవుడు వాళ్ళని మళ్ళీ పురుకొల్పి దేవుని యొక్క ఆరాధనని, దేవుని యొక్క మందిరం పనిని మళ్ళీ పురుకొల్పించి ప్రారంభించాడు కదా. అంటే దేవుడు కోరుకునేది ఏంటి? ముఖ్యంగా మన పనుల కంటే కూడా దేవుని పనులకి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం కూడా ప్రతిదినం దేవుణ్ణి మనం ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. యాక్చువల్గా ఆరాధన అంటే ఏంటి? చర్చికి వెళ్ళినప్పుడే చేసే ఆరాధన కాదు. ప్రతిరోజు కూడా మీరు పర్సనల్ ప్రేయర్ చేసుకున్న టైంలో అందులో కొంత సమయం మీరు దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ఘనపరచాలి. ఆయన చేస్తున్న మేలులకి కానీ, ఆయన మనకి ఇస్తున్న విషయాలకి కానీ మనం ప్రతిదినం దేవుణ్ణి ఆరాధించి మన పనుల కంటే కూడా ఎక్కువ దేవుని పనులను మనం చూసేవారిగా ఉండాలంటే నెక్స్ట్ పాయింట్లో ఏమని నేర్చుకుంటున్నామంటే, ఆయన నీతిని, ఆయన రాజ్యంని మొదట వెదికే వారికి దేవుడు కావాల్సిన అన్ని విషయాలను కూడా దేవుడు ఇస్తాడనమాట. యాక్చువల్గా ఇక్కడ ఇజ్రాయెల్ విషయంలో మనం చూసాం కదా, వారు 70 సంవత్సరాలు కూడా బబులోన్లో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు తిరిగి వచ్చి మందిరం కట్టుకోవాలన్నా, ఏ పని చేయాలన్నా వారికి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, లేకపోతే బంగారం, వెండి కానీ ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? వాళ్ళకి అవన్నీ లేవు. అయినా వాళ్ళు ఎలా కట్టగలిగారు? ఎందుకంటే
అంటే వాళ్ళు దేవుని మీద ఆధారపడి రాజు సెలవిచ్చగానే వాళ్ళు అక్కడ నుండి బయలుదేరారు. కానీ బయలుదేరుతున్న సమయంలో ఎజ్రా వస్తున్నప్పుడే కానీ, జెరుబ్బాబెల్ వస్తున్నప్పుడే కానీ, నెహెమ్యా వస్తున్నప్పుడే కానీ ప్రతి రాజు కూడా వారికి బంగారము, వెండి అన్ని అవసరతలను ఇచ్చి కూడా వారిని పంపించారు. ఎందుకు అంటే వారు మొదటగా దేవుని విషయం వెతికారు. కావాల్సిన అవసరాలన్నీ దేవుడే వాటిని చూసుకున్నప్పుడు మన జీవితంలో కూడా మనం ఏం చేయాలి? మొదటగా మనం దేవుని విషయాలను మనం వెతకాలి. మనకు కావాల్సినవి దేవుడి సమయానికి ఇస్తాం. మీకున్న బాధ్యత ఏంటి? చదువుకోవడం. సో మీరు ఏం చేయాలి? చదువుకునే విషయాలకే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, కానీ చదువు కంటే ముఖ్యంగా మీరు దేవుని విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సెకండ్ ప్లేస్ మీరు స్టడీస్కి. ఈ విషయం ఆశ్చర్యంగా ఉంది కదా. అయినా కూడా మీరు ఎంత డల్ స్టూడెంట్స్ అయినా, టాపర్ అయినా, స్కూల్లో కాలేజ్లో ఎంత టాపర్ అయినప్పటికీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు దేవుడికే ఇవ్వాలి. సమయానికి ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి. దాని తర్వాతే స్కూల్ స్టడీస్ అయినా, కాలేజ్ స్టడీస్ అయినా మీరు ఆ విధంగా చేసి చూడండి. దేవుడు మీకు కావాల్సిన ప్రతి జ్ఞానం ఇస్తాడు, ఆశ్చర్యంగా మిమ్మల్ని నడిపిస్తాడు అనమాట. లాస్ట్ విషయం మనం ఈ లెసన్లో ఏం నేర్చుకుంటున్నామంటే, మనం దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన, ప్రత్యేకమైన జీవితం జీవించిన వారిగా ఉండాలి. ఆ సమయంలోనే దేవుని నుండి మనకి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు దొరుకుతాయి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల విషయంలో మనం చూసాం కదా. వారు ఏం చేశారు? అన్ని స్త్రీలతో వారు వివాహం చేసుకొని తమ పరిశుద్ధతని, ప్రత్యేకతను కూడా కోల్పోయారు. కానీ దేవుడు ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు కదా. అన్ని స్త్రీలని పెళ్లి చేసుకోవద్దంటే పెళ్లి చేసుకోవద్దు. వివాహ విషయంలో కూడా దేవుని చిత్త ప్రకారంగానే వారు నడుచుకోవాలి. అంటే పాప సంబంధమైన జీవితం వారు కలిగి జీవించకూడదు. మనం కూడా మన జీవితంలో ఏముండాలి? మనం ఈ లోకంలో ఉంటున్న సమయంలో అన్యుల మధ్యలో మనం ఉంటున్నప్పటికీ కూడా వారి విషయంలో మనం వారితో ఏకీభవించడం కాదు, కానీ వారితో మనం కలిసిపోయి జీవించడం కాదు, కానీ మనం ఒక ప్రత్యేకమైన, పరిశుద్ధమైన జీవితం మనం దేవుని కొరకు జీవించాలి. ఈ విధంగా ఉంటున్నప్పుడు తప్పకుండా దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో మన మీద దేవుడు కుమ్మరిస్తాడనమాట. సో ఈ పాయింట్స్ అన్ని మీకు అర్థమైనాయి కదా. ఈ ప్రకారంగా మనం ఏం చేయాలి? ప్రతిదినం కూడా బైబిల్ చదివి దేవుని యందు ప్రార్థన జీవితంను కలిగి నమ్మకంగా జీవించే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి మనం ప్రేయర్ చేసుకుని క్లాస్ ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకొని మోకరించండి. మనం ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. ఈ సమయం వరకు ప్రభా ఈ కృపచేత మమ్మల్ని నడిపించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. అవును ప్రభా, ఎజ్రా నైనా మీ యందు మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి ప్రభా. నైనా మీ వాక్య ధ్యానం ముందు నైనా, మీ వాక్యమందు అతను ప్రవీణత కలిగిన వ్యక్తి ప్రభా. మేమును నైనా అనుదినము ప్రభా మీ వాక్యంను ధ్యానించే వారిగా ప్రభా, మీతో సహవాసంను కలిగిన వారిగా ప్రభా మేము ఉండడానికి మీ కృప దయచేయండి నైనా. దినదినము ప్రభా మీ వాక్య ధ్యానం ముందు మేము ఎదుగుతూ ప్రభా నీటి ఓరన నాటబడిన చెట్టు వల్లే ప్రభా, ఆకువాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ప్రభా మేమును బిడ్డలు సిద్ధపడడానికి మీ కృప మాకు అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మా తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.